అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం ధూల్పేటలో ఉన్న పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది అనమాట. ఈ షాప్ వచ్చేసి మనకు అజారే హోటల్ నుంచి స్ట్రేట్గా రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ ఆపోజిట్లో అయితే మనకు గల్యాండే కనిపిస్తుంది అనమాట. అక్కడనే మనకు అన్న వర్క్షాప్ అయితే ఉంటుంది. సో లోపల అయితే మనకు అన్న వాళ్ళు ఒక 6 ఐడియాలు అయితే రెడీ చేశారనమాట. సో పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి అయితే మీకు డీటెయిల్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఎంట్రీ కాగానే మనకు మన బొజ్జ గణపతి అయితే మన చేతిలో అయితే చేతి కింద గద వచ్చిందనమాట. ఆరెంజ్ పంచ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మనకు లయన్ సింహం పక్కల సింహం మీద చేయి పెట్టుకొని సింహాసనం మీద అయితే కూర్చున్నాడు అనమాట. సో 4 చేతులు అయితే వచ్చినాయి. బ్యాక్ డ్రాప్ లో చూడండి ఒకసారి గోల్డ్ కలర్ లో మనకు బ్యాక్ డ్రాప్ వచ్చింది అనమాట. సో ఇంకా చిన్న చిన్న మేజర్ వర్క్స్ ఉన్నాయన్నమాట. గోల్డ్ కానీ అదేవిధంగా ఇంకా మనకు చాలా రావాలి. సో అవి పెట్టలేదు. సో ఆల్మోస్ట్ మామూలుగా అయితే పెయింటింగ్ చేసి పంచ రెడీ చేసి ఆ విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. సో పైన ఈ గణేశుడు వచ్చేసి మనకు 12 ఫీట్ల గణేశుడు అనమాట. సో చూసుకోవచ్చు ఒకసారి మీరు క్లియర్గా. సో అదేవిధంగా పక్కనే ఇంకో గణేశుని అయితే చూసేద్దాం. ఇక్కడ ఈ గణేశుడు వచ్చేసి మనకు విష్ణుమూర్తి మహాభగవానులు అయితే ఉన్నాడనమాట. సో మనకు ఏదైతే స్వామివారి బొజ్జ ఉందో ఆ బొజ్జ నాభి నుంచి పైకి అయితే కమలపువ్వు అయితే పుట్టినట్టు అయితే వస్తుంది అనమాట. చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ మనకు 4 చేతులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు చక్రం కూడా ఉంది చూడండి ఇక్కడ. సో పంచ వచ్చేసి మనకు పింక్ కలర్లో అయితే ఉంది. ఇక్కడ పంచ చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎలిఫెంట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ సింహాసనానికి లెఫ్ట్ హ్యాండ్ రైట్లో అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ అయితే వచ్చినాయి 2 విధాలుగా. మనకు అక్కడ శంఖం పట్టుకొని చక్రము కమలం పువ్వు ఆశీర్వాదిస్తున్నట్టు అయితే మనకి ఈ గణేశుడు ఉన్నాడు. ఈ గణేశుడు వచ్చేసి మనకు దగ్గర 16.5-17 ఫీట్లు అయితే ఉంటాడు అనమాట. సో అదేవిధంగా మనం పక్కన ఇంకో గణేశుడు కూడా చూసేద్దాం. ఇక్కడ చూడండి మనకు విల్లు అయితే బాణం పట్టుకుని అయితే ఉన్నాడు ఇక్కడ మన గణేశుడు. బ్యాక్ డ్రాప్ లో సూర్యుని ప్రభావాలు అయితే వచ్చినాయి. సో మనకు ఎల్లో కలర్ పంచ అయితే వచ్చింది అనమాట. సో బాడీ టోన్ చూసుకోవచ్చు, బ్లూ కలర్ అయితే వచ్చింది, లైట్ బ్లూ అనమాట. సో ఇక్కడ కూడా 4 హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్ మనకు అక్కడ ఆశీర్వదిస్తున్నట్టు ఓం అయితే వచ్చింది అనమాట. సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. ఈ గణేశుడు దగ్గర 17-18 మధ్యలో అయితే ఉంటాడు అనమాట. సో చూసుకోవచ్చు, చాలా అంటే చాలా యూనిక్గా అయితే అన్న వాళ్ళు రెడీ చేశారు. సో అదేవిధంగా మనం పక్కన ఇంకో గణేశుడు కూడా చూద్దాం. సో ఇక్కడ కూడా మనకు ఎలిఫెంట్ మీద అయితే కూర్చున్నాడు. ఒకసారి చూసుకోవచ్చు. ఎలిఫెంట్ ఇక్కడ నామాలు చూడండి. సేమ్ మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ఉందో ఆ విధంగా నామాలు అయితే మనకు ఆ గుడి వెళ్ళగానే మనకు సేమ్ మనకు రియల్ ఏనుగులకైతే ఆ విధంగా ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి ఈ గణేశుడు త్రిశూలం పట్టుకొని 5 దాకా వెళ్ళిపోయింది చూడండి. దగ్గర ఒక 20 ఫీట్స్ 5 దాకా అయితే వెళ్ళిపోయింది అనమాట. సో మనకు ఆరెంజ్ పంచ్ అయితే వచ్చింది. సో మనకు ఏనుగు మీద అయితే కూర్చున్నాడు. సో బాడీ టోన్ అయితే షైనింగ్ అయితే ఉంది ఆరెంజ్ కలర్ లో, కొంచెం లైట్. సో మనకు హెయిర్ కానీ కిరీటం కానీ చూసుకోవచ్చు, చాలా బాగుంది అనమాట. సేమ్ 4 హ్యాండ్స్ వచ్చేసినాయి. మనకు శంఖం పట్టుకున్నాడు, ఇక్కడ ఆశీర్వాదిస్తున్నాడు, అక్కడ పాశం అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ ఐడియాలు అయితే రెడీ చేసుకుని ఉన్నారు అన్న వాళ్ళు. సో ఇక్కడనే చూసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ గణేశుడు వచ్చేసి సో ఇక్కడ మన గణేశుడు సింహాసనం మీద చూసుకున్నట్లయితే మనకు నంది పైన అయితే ఉన్నాడు అనమాట. నంది పైన కూర్చొని మనకు వైలెట్ కొంచెం మెరూన్ కలర్ లో అయితే ఉన్నాడు. ఈ గణేశుడు వచ్చేసి మెరూన్ పంచ వచ్చేసి. సో అదేవిధంగా మనకు స్వామివారు ఏదైతే మనకి ఇక్కడ నంది ఉన్నాడో నంది పైన అయితే మనకు స్వామివారు శివుడు అయితే తాండవం చేస్తున్నట్టయితే పైన అయితే డమరుకం పట్టుకొని పులి చర్మం మీద పులి చూడొచ్చు. అదేవిధంగా కొమ్ముల ద్వారా సో చూసుకోవచ్చు ఏ విధంగా నిలబడ్డాడో. స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ చూడండి 4 హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి. సేమ్ యాసిస్ పర్ మనకు చేతులు అయితే గొడ్డలు వచ్చింది చూడండి అక్కడ. సో బంగారు ఆభరణాలు కడలు కానీ సో ఆభరణాలు కాలేదు కడలు అయితే వచ్చేసినాయి చేతులకు. సో అక్కడ పాశం పట్టుకున్నాడు, సేమ్ ఆశీర్వాదిస్తున్నట్టు. సేమ్ మనకు ఓం కూడా వచ్చింది చూడండి ఒకసారి. సో ఈ విధంగా అయితే అన్న వాళ్ళు అయితే చాలా అంటే చాలా యూనిక్ అయితే అన్న వాళ్ళు రెడీ చేసి పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి మనకు 5 గణేశులే ఉన్నాయి. సో 6 రెడీ చేశారు అన్న వాళ్ళు. సో అది కూడా మనకు తర్వాత పెడతారంట. సో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కింద మీకు డిస్క్రిప్షన్ లొకేషన్ కూడా పెడతాను, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో అన్న నెంబర్ కూడా నేను కింద పెడతాను. సో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.